బాయ్ ఐమ్ అ సిల్లీ బాయ్ రూపీ లేకున్నా హ్యాపీ హ్యాపీ బాయ్. సో హాయ్ గాయ్స్, సో ఇప్పుడు మీరు చూశారు కదా, సో ఇలాంటి స్టేటస్ వీడియోని మీ ఫొటోస్తో కూడా ఎలా క్రియేట్ చేసుకోవాలి ఇప్పుడు నేను చెప్తాను అనమాట. సో ఫస్ట్ వచ్చేసరికి మీరు కైన్మాస్టర్ అప్లికేషన్ అయితే ఓపెన్ చేయాల్సి ఉంటుంది. ఫైల్స్ లింక్స్ అన్ని కూడా నేను డిస్క్రిప్షన్లో ప్రొవైడ్ చేస్తాను. సో అక్కడి నుంచి మీరు అయితే డౌన్లోడ్ చేసుకోండి. సో వన్స్ కైన్మాస్టర్ని ఓపెన్ చేసినట్లయితే మనకు అప్లికేషన్ ఇంటర్ఫేస్ అయితే ఈ విధంగా రావడం జరుగుతుంది. సో ఇప్పుడు వచ్చేసరికి ప్లస్ సెకండ్ మీద క్లిక్ చేసి 9:16 రేషియోని సెలెక్ట్ చేయండి. సో సెలెక్ట్ చేసిన తర్వాత ఇప్పుడు వచ్చేసరికి సో మీరు బ్యాక్గ్రౌండ్ వీడియోని అయితే సెలెక్ట్ చేయాల్సి ఉంటుంది. సో అందుకంటే ముందు మీరు బ్యాక్గ్రౌండ్ మీద క్లిక్ చేసి బ్లాక్ బ్యాక్గ్రౌండ్ అయితే సెలెక్ట్ చేయండి. సెలెక్ట్ చేసిన తర్వాత సో మీరు ఎంతవరకు వీడియోని క్రియేట్ చేయాలి అనుకుంటున్నారో అంతవరకు ఈ విధంగా ఎక్స్పాండ్ చేయండి. సో ఈ విధంగా ఎక్స్పాండ్ చేసిన తర్వాత లేయర్ మీద క్లిక్ చేసి మీడియాలోకి వెళ్ళండి. వెళ్ళిన తర్వాత సో ఇప్పుడు మీరు ఇక్కడ బ్యాక్గ్రౌండ్ వీడియోని అయితే సెలెక్ట్ అయితే చేయాల్సి ఉంటుంది. సో సెలెక్ట్ చేసినట్లయితే మనకు ఈ విధంగా రావడం జరుగుతుంది. సో ఈ విధంగా మీరు పెద్దదిగా అయితే చేయాల్సి ఉంటుంది అనమాట. సో ఈ విధంగా పెద్దగా చేసినట్లయితే మనకు బ్యాక్గ్రౌండ్ వీడియో అనేది ఈ విధంగా ఉంటుంది. సో కొంచెం ట్రిమ్ అయితే చేయండి మీరు. సో ఈ విధంగా ట్రిమ్ చేసిన తర్వాత సో ఈ విధంగా ఉంటుంది అనమాట వీడియో అనేది. ఇప్పుడు వచ్చేసి లేయర్ మీద క్లిక్ చేసి ఓవర్లే మీద క్లిక్ చేయండి. క్లిక్ చేసిన తర్వాత మీరు గెట్ మోర్లోకి వెళ్ళేసి సో ఇక్కడ వచ్చేసి మనకు లైట్ గ్యార్లైన్ అని ఉంటుంది. సో ఈ ఓవర్లే ఎఫెక్ట్ అయితే మీరు డౌన్లోడ్ చేసుకోవాల్సి ఉంటుంది. సౌండ్స్ డౌన్లోడ్ చేసుకున్న తర్వాత ఇప్పుడు వచ్చేసరికి ఫస్ట్ ఎఫెక్ట్ అయితే సెలెక్ట్ చేయండి. సౌండ్ సెలెక్ట్ చేసినట్లయితే మనకి ఈ విధంగా రావడం జరుగుతుంది. ఈ విధంగా మీరు కొంచెం పెద్దగా అయితే చేసి సో ఇక్కడైతే టాప్లో అయితే మీరు ప్లేస్ అయితే చేయాల్సి ఉంటుంది అనమాట. సో ఈ విధంగా సౌండ్స్ ఈ విధంగా ప్లే చేయండి. చేసిన తర్వాత ఈ ఎఫెక్ట్ని కూడా వీడియో ఎండ్ వరకు ఈ విధంగా ఎక్స్పాండ్ అయితే చేయండి. సౌండ్స్ ఈ విధంగా చేసిన తర్వాత లేయర్ మీద క్లిక్ చేసి మీడియాలోకి వెళ్ళండి. వెళ్ళిన తర్వాత సో ఇప్పుడు వచ్చేసరికి ఇక్కడ మీరు రౌండ్ ఇమేజ్ అయితే ఉంటుందన్నమాట. సో ఆ ఇమేజ్ని అయితే మీరు ఇక్కడ సెలెక్ట్ అయితే చేయాల్సి ఉంటుంది. సో సెలెక్ట్ చేసినట్లయితే మనకి ఈ విధంగా రావడం జరుగుతుంది. ఈ విధంగా మీరు కొంచెం పెద్దగా అయితే చేసి ఇక్కడ టాప్లో అయితే ప్లేస్ అయితే చేయాల్సి ఉంటుంది అనమాట. సో ఈ విధంగా ఈ విధంగా ప్లేస్ చేసిన తర్వాత ఈ లైన్ కూడా వీడియో ఎండ్ వరకు ఈ విధంగా ఎక్స్పాండ్ చేయండి. చేసిన తర్వాత అడ్జస్ట్మెంట్లోకి వెళ్ళేసి సో ఈ విధంగా మీరు కాంట్రాస్ట్ని వచ్చేసరికి 1 or 2 అయితే ఈ విధంగా పెంచాల్సి ఉంటుంది అనమాట. సో ఈ విధంగా మీరు పెంచినట్లయితే మనకు కలర్ అనేది కొంచెం మనకు ఎక్కువ అయితే రావడం జరుగుతుంది, చూడడానికి బాగుంటుంది అనమాట. సో ఈ విధంగా చేసిన తర్వాత ఇప్పుడు ఇదే లేని సెలెక్ట్ చేసి కీ యానిమేషన్ మీద క్లిక్ చేసి సో ఈ విధంగా మీరు ఎంతవరకు వీడియోని క్రియేట్ చేశారో సో ఆ వీడియో మధ్యలోకి అయితే మిడిల్లోకి అయితే మీరు రావాల్సి ఉంటుంది. నేను 15 seconds వరకు అయితే వీడియోని అయితే క్రియేట్ చేయాలి అనుకుంటున్నాను. సో అందుకోసం నేను వచ్చేసరికి మిడిల్లోకి అయితే వచ్చాను అనమాట, 7 secondsకి అబోవ్లో. సో ఈ విధంగా వచ్చిన తర్వాత ఇప్పుడు వచ్చేసరికి ప్లస్ మీద క్లిక్ చేసి సో ఈ విధంగా మీరు వచ్చేసరికి రొటేట్ అయితే చేయాల్సి ఉంటుంది అనమాట. సో ఈ విధంగా రొటేట్ అయితే చేయండి. సో ఈ విధంగా రొటేట్ చేసిన తర్వాత ఇంతకు ముందు ఏ ప్లేస్లో అయితే ఉందో సో అదే ప్లేస్లో ఇప్పుడు మీరు కరెక్ట్గా ఇక్కడ ప్లేస్ అయితే చేయాల్సి ఉంటుంది అనమాట. సో ఇప్పుడు నేను ప్లే చేస్తున్నాను కదా, సో ఇదే విధంగా కరెక్ట్గా అదే ప్లేస్లో ప్లేస్ అయితే చేయాల్సి ఉంటుంది. సో ఈ విధంగా ప్లే చేసిన తర్వాత వీడియో ఎండ్కి అయితే వచ్చేసేయండి. సో ఈ విధంగా వచ్చిన తర్వాత సో మళ్ళీ ఈ విధంగా మీరు వచ్చేసరికి రొటేట్ అయితే చేయాల్సి ఉంటుంది అనమాట. సో ఈ విధంగా రొటేట్ చేయండి. సో ఈ విధంగా రొటేట్ చేసిన తర్వాత సో ఈ విధంగా మీరు ఇంతకుముందు ఏ ప్లేస్లో అయితే ఉందో సో అదే ప్లేస్లో కరెక్ట్గా అడ్జస్ట్మెంట్ అయితే చేసుకోవాల్సి ఉంటుంది. సో ఈ విధంగా చేసినట్లయితే మనకు వచ్చేసరికి ఈ విధంగా ఎఫెక్ట్ అయితే రావడం జరుగుతుంది అనమాట. సో ఇక్కడ మీరు చూస్తున్నారు కదా, సో ఈ విధంగా ఈ విధంగా చేసిన తర్వాత ఇప్పుడు వచ్చేసరికి లేయర్ మీద క్లిక్ చేసి మీడియాలోకి వెళ్ళండి. వెళ్ళిన తర్వాత సో మీ ఫోటోని అయితే ఇక్కడ మీరు సెలెక్ట్ అయితే చేయాల్సి ఉంటుంది అనమాట. సో ఫస్ట్ వచ్చేసరికి ఒక ఫోటోని అయితే ఇక్కడ సెలెక్ట్ అయితే చేయాల్సి ఉంటుంది. సో సెలెక్ట్ చేసిన తర్వాత ఇప్పుడు వచ్చేసరికి ఈ లైన్ కూడా వీడియో ఎండ్ వరకు ఈ విధంగా ఎక్స్పాండ్ అయితే చేయండి. సో ఈ విధంగా చేసిన తర్వాత క్రాపింగ్ మీద క్లిక్ చేసి సో మాస్క్ని అయితే టర్న్ ఆన్ చేసి షేప్ మీద క్లిక్ చేసి సో సర్కిల్ షేప్ని అయితే సెలెక్ట్ చేయండి. సెలెక్ట్ చేసిన తర్వాత ఈ విధంగా మీరు ఫోటోని అయితే క్రాప్ అయితే చేయాల్సి ఉంటుంది. సో ఈ విధంగా క్రాప్ చేసిన తర్వాత సో 2 fingersని యూజ్ చేసి సో ఈ విధంగా మీరు వచ్చేసరికి కరెక్ట్గా ఫోటోని అయితే అడ్జస్ట్మెంట్ చేసుకోవాల్సి ఉంటుంది. సో ఈ విధంగా చేసుకున్న తర్వాత సో ఈ విధంగా కొంచెం పెద్దదిగా అయితే చేసి కరెక్ట్గా ఇక్కడైతే ప్లేస్ అయితే చేయండి. సో ఈ విధంగా ప్లే చేసిన తర్వాత 3 dots మీద క్లిక్ చేసి సెండ్ బ్యాక్వర్డ్ మీద క్లిక్ చేయాల్సి ఉంటుంది. సో క్లిక్ చేసినట్లయితే మనకు ఫోటో అనేది సర్కిల్లోకి అయితే రావడం జరుగుతుంది. సో ఈ విధంగా మనకు ఎఫెక్ట్ అయితే రావడం జరుగుతుంది అనమాట. సో ఇప్పుడేసరికి మీరు మళ్ళీ లేయర్ మీద క్లిక్ చేసి మీడియాలోకి వెళ్ళేసి సో ఇంకొక ఫోటోని అయితే మీరు యాడ్ చేసుకోవాల్సి ఉంటుంది. ఈ ఫోటో వచ్చేసరికి మనకు బ్యాక్గ్రౌండ్ అంతా కూడా రిమూవ్ అయ్యి ఉండాల్సి ఉంటుంది అనమాట. సో నేను ప్రీవియస్ వీడియోస్లో చెప్పినట్టు remove.bg అని ఒక వెబ్సైట్ అయితే ఉంటుంది. ఆ వెబ్సైట్లోకి వెళ్ళేసి మీరు మీ ఫోటో యొక్క బ్యాక్గ్రౌండ్ అయితే రిమూవ్ చేసుకోవచ్చు అనమాట. సో సెలెక్ట్ అయితే చేయండి. సెలెక్ట్ చేసిన తర్వాత మీరు ఫ్లిప్ చేసుకోవాలనుకుంటే ఫ్లిప్ అయితే చేసుకోవచ్చు. సో ఈ లైన్ కూడా వీడియో ఎండ్ వరకు ఈ విధంగా ఎక్స్పాండ్ అయితే చేయండి. సో ఈ విధంగా చేసిన తర్వాత ఈ విధంగా మీరు పెద్దదిగా అయితే చేయాల్సి ఉంటుంది అనమాట. సో ఈ విధంగా పెద్దగా చేసిన తర్వాత ఈ విధంగా మీరు క్రింద అయితే కరెక్ట్గా ఇక్కడ ప్లేస్ అయితే చేయాల్సి ఉంటుంది. సో ఈ విధంగా ప్లేస్ చేసిన తర్వాత సో ఇప్పుడేసరికి లేయర్ మీద క్లిక్ చేసి ఓవర్లే మీద క్లిక్ చేయండి. క్లిక్ చేసిన తర్వాత మీరు గెట్ మోర్లోకి వెళ్ళేసి మనకు మిస్టరీస్ ఫాగ్ అని ఓవర్లే ఎఫెక్ట్ అయితే ఉంటుంది. సో దాన్ని అయితే డౌన్లోడ్ చేసుకొని సో 4th ఎఫెక్ట్ అయితే ఇక్కడ సెలెక్ట్ అయితే చేయాల్సి ఉంటుంది. సో సెలెక్ట్ చేసిన తర్వాత సో ఈ లైన్ కూడా వీడియో ఎండ్ వరకు ఈ విధంగా ఎక్స్పాండ్ చేయండి. చేసిన తర్వాత సో ఈ విధంగా పెద్దగా అయితే చేసి క్రింద ఈ విధంగా మీరు ప్లేస్ అయితే చేయాల్సి ఉంటుందన్నమాట. సో ఈ విధంగా ప్లే చేసినట్లయితే మనకు వచ్చేసరికి ఈ విధంగా స్మోకింగ్ ఎఫెక్ట్ అయితే రావడం జరుగుతుంది. సో ఇప్పుడేసరికి మళ్ళీ లేయర్ మీద క్లిక్ చేసి మీడియాలోకి వెళ్ళండి. వెళ్ళిన తర్వాత సో ఇప్పుడు మీరు వచ్చేసరికి ఇక్కడ లిరిక్స్ వీడియోని అయితే సెలెక్ట్ అయితే చేయాల్సి ఉంటుందన్నమాట.
సో ఎప్పుడైతే మీరు ఇక్కడ లిరిక్స్ వీడియోని అయితే సెలెక్ట్ అయితే చేయండి. సో అని సెలెక్ట్ చేసినట్లయితే మనకి ఈ విధంగా రావడం జరుగుతుంది. బ్లెండింగ్లోకి వెళ్ళేసి సో స్క్రీన్ అయితే సెలెక్ట్ చేయండి. సెలెక్ట్ చేసినట్లయితే మనకు లిరిక్స్ అయితే ఈ విధంగా రావడం జరుగుతాయి. సో ఈ విధంగా మీరు రొటేట్ అయితే చేయాల్సి ఉంటుంది. సో వన్స్ రొటేట్ చేసిన తర్వాత ఈ విధంగా ఇక్కడైతే మీరు ప్లేస్ అయితే చేయాల్సి ఉంటుందన్నమాట. సో ఈ విధంగా ప్లే చేసినట్లయితే మనకి ఇక్కడ లిరిక్స్ అయితే రావడం జరుగుతాయి. సో ఇప్పుడైతే 3 డాట్స్ మీద క్లిక్ చేసి సెండ్ బ్యాక్వర్డ్ మీద క్లిక్ చేయండి. క్లిక్ చేసినట్లయితే మనకు వచ్చేసరికి బ్యాక్ అయితే వెళ్ళడం జరుగుతుంది. సో మళ్ళీ సెండ్ బ్యాక్వర్డ్ మీద క్లిక్ చేసి మీరైతే చెక్ చేసుకోవాల్సి ఉంటుందన్నమాట. సో ఈ విధంగా ఫోటో వెనకాల లిరిక్స్ వస్తున్నాయా రాలేదని. సో ఈ విధంగా మీరు కొంచెం పెద్దదిగా కూడా చేసుకోవచ్చు అనమాట. సో ఈ విధంగా చేసినట్లయితే మనకు లిరిక్స్ అన్నీ కూడా మనకు రావడం జరుగుతాయి. సో ఎప్పుడైతే లేయర్ మీద క్లిక్ చేసి మీడియాలోకి వెళ్ళండి. వెళ్ళిన తర్వాత ఎఫెక్ట్స్ వీడియోని అయితే ఇక్కడ మనము సెలెక్ట్ అయితే చేయాల్సి ఉంటుందన్నమాట. సో ఎప్పుడైతే మీరు ఎఫెక్ట్స్ వీడియోని అయితే సెలెక్ట్ చేయండి. సెలెక్ట్ చేసిన తర్వాత సో స్ప్లిట్ స్క్రీన్ మీద క్లిక్ చేసి ఫుల్ స్క్రీన్ అయితే సెలెక్ట్ చేయండి. సో సెలెక్ట్ చేసిన తర్వాత సో అదే లేని సెలెక్ట్ చేసి బ్లెండింగ్లోకి వెళ్ళేసి సో స్క్రీన్ అయితే ఇక్కడ మనము సెలెక్ట్ అయితే చేయాల్సి ఉంటుందన్నమాట. సో సెలెక్ట్ చేసినట్లయితే మనకు వచ్చేసరికి ఈ విధంగా ఎఫెక్ట్స్ అయితే రావడం జరుగుతాయి. సో ఇక మీరు చూడొచ్చు. సో ఈ విధంగా మనకు వీడియో అనేది క్రియేట్ అవ్వడం జరిగింది. ఇక ఫైనల్గా మనం ఫ్రేమ్ని అయితే యాడ్ చేయాల్సి ఉంటుంది. అందుకోసం లేయర్ మీద క్లిక్ చేసి మీడియాలోకి వెళ్ళండి. వెళ్ళిన తర్వాత ఇప్పుడొచ్చేకి మీరు ఫ్రేమ్ని అయితే ఇక్కడ యాడ్ అయితే చేసుకోవాల్సి ఉంటుందన్నమాట. సో ఫ్రేమ్ని యాడ్ చేసిన తర్వాత సో స్ప్లిట్ స్క్రీన్ మీద క్లిక్ చేసి ఫుల్ స్క్రీన్ అయితే సెలెక్ట్ చేయండి. సో సెలెక్ట్ చేసిన తర్వాత ఈ లేయర్ని కూడా వీడియో ఎండ్ వరకు ఈ విధంగా ఎక్స్పాండ్ చేసినట్లయితే మనకు వీడియో అనేది రెడీ అవ్వడం జరిగిందనమాట. సో ఈ విధంగా ఉంటుంది వీడియో అనేది. సో ఇక మనం వీడియోని గ్యాలరీలో సేవ్ చేసుకోవాలి అనుకుంటే ఎక్స్పోర్ట్ బటన్ మీద క్లిక్ చేసి ఎక్స్పోర్ట్ మీద క్లిక్ చేసినట్లయితే మనకు వీడియో అనేది గ్యాలరీలో సేవ్ అవ్వడం జరుగుతుంది. సో ఈ వీడియో మీకు నచ్చినట్లయితే డెఫినెట్లీ లైక్ చేసి కామెంట్ చేసి అదేవిధంగా మీ ఫ్రెండ్స్ వాళ్ళతో షేర్ చేస్తూ మన ఛానల్కి సపోర్ట్ ఇస్తూ ఉండండి. సో అదేవిధంగా ఇలాంటి వీడియోస్ కోసం కింద కనిపిస్తున్న రెడ్ కలర్ సబ్స్క్రైబ్ అని క్లిక్ చేసి పక్కన ఉన్న బెల్ ఐకాన్ని యాక్టివ్ చేసుకోండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. జై హింద్.